నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు భారీ రియల్ కుంభకోణానికి తెరదీశారు. కాకాని సొంతూరు తోడేరులో స్వర్ణ గార్డెన్స్ పేరుతో అక్రమ లేఅవుట్ వేసి 200 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. నుడా అధికారుల నకిలీ సంతకాలతో ఫేక్ అనుమతులు సృష్టించారు. నుడా అనుమతి ఉన్నట్టు ప్రజలను నిలువునా దగా చేశారు. కాకాని సొంత మండలమైన పొదలకూరులోనే 52 అక్రమ లేఅవుట్లు వేసి వేల కోట్లు దోపిడీ చేశారు. నియోజకవర్గం మొత్తం మీద ఎంత అవినీతి అక్రమాలు జరిగాయో అధికారులకే అంతు చిక్కడం లేదు. తోడేరు అక్రమ లేఅవుట్పై నుడా వైస్ చైర్మన్ బాబిరెడ్డి పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియల్ మాఫియా అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రియల్ మాఫియా కుంభకోణాల డబ్బునే మాజీ మంత్రి కాకాని ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీలతో ఆయన చేసినటువంటి ఆయన సొంత లేఅవుట్ అది. దానికి వ్యవసాయ పొలం అది. ఎలాంటి కన్వర్షన్లు కానీ ఎలాంటి అనుమతులు కానీ లేవు. లేకపోవడమే కాదు, ఉన్నట్లుగా లేనిదాన్ని ఉన్నట్లుగా ఒక లేఅవుట్ సృష్టించి డిటిపి అప్రూవల్ ఉన్నట్లుగా పొదలకూరులో 2 సర్వే నెంబర్లు, తోడేరులో 2 సర్వే నెంబర్లో లేఅవుట్ వేసినట్టు చూపించి పొదలకూరులో ఉన్నటువంటి సర్వే నెంబర్లు తొలగించి తోడేరు సర్వే నెంబర్లు మాత్రమే కనుపరిచి ఎలాంటి అప్రూవల్ లేకుండానే అప్రూవల్ ఉన్నట్టు ఒక లేఅవుట్ రిలీజ్ చేసి ప్రజలను మభ్యపెట్టి కోట్లాది రూపాయలని ఆ ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేసి వసూలు చేయడం జరిగింది. పాపం ప్రజల కష్టార్జితాన్ని ఈ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అనుంగ శిష్యులు మొత్తం కలిపి లూటీ చేశారు. ఒక అప్రూవల్ తీసుకొని దాని మీద 4 లేఅవుట్లు అమ్మి పొదలకూరులో అక్రమాల పుట్టగా ఉన్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కాకానితో పాటు వారి అనుచరులందరూ ఇదే దందా కొనసాగించినట్లుగా వెలుగులోకి వస్తున్నాయి కదా, ఏంటి వివరాలు? నవీన్, సర్వేపల్లి నియోజకవర్గం ఇది గతంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకా. ఆ ప్రాంతంలో సర్వేపల్లిలో భారీగా రియల్ దందా కొనసాగినట్లుగా ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే మాజీ మంత్రి కాకాని సొంతూరైన తోడేరులో ఒక స్వర్ణ గార్డెన్స్ పేరుతోటి ఒక లేఅవుట్ వేశారు. యాక్చువల్ గా అది పొదలకూరులో అన్నట్లుగా చూపి తోడేరులో ఆ లేఅవుట్ వేయటం జరిగింది. ఇదంతా కూడా వ్యవసాయ పొలాలు, ఎలాంటి అనుమతులు లేవు. కానీ నుడా అధికారుల సంతకాలు అంటే ఫోర్జరీ చేసి ఒక నకిలీ అనుమతులు తీసుకున్నట్లుగా ఆ నకిలీ అనుమతులతోటి నుడా అనుమతి ఉందంటూ ప్రచారాలు చేసుకొని పెద్ద ఎత్తున ప్లాట్లు అమ్మకాలు సాగించారు. దాదాపు ఈ ఒక్క స్వర్ణ గార్డెన్స్ లోనే 200 కోట్లకు పైగా వసూళ్ల కార్యక్రమం జరిగింది. దీని ప్రకారం చూస్తే పొదలకూరు మండలంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో పొదలకూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పదుల సంఖ్యలో ఒక్కొక్క మండలంలో వెంచర్లు వేశారు. ఈ లెక్కన కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చూస్తే కూడా వైస్ చైర్మన్ బాబిరెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఊరైన తోడేరులో జరిగిన అక్రమాల పైన పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా నకిలీ సంతకాలు పెట్టి పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడినట్లుగా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి కాకానే స్వయంగా అనుచరులతో లేఅవుట్లు వేయించి వాటి మీద వచ్చిన ఆదాయాన్ని ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ మహేష్.